ఈ క్వెషన్ బయాడ్ సావర్ట్స్ అనే టాపిక్ నుంచి ఇచ్చాడు. ఏమిచ్చాడంటే ఒక లూప్ ఉంది ఏబీసీడీఏ. ఇందులో 2 సర్క్యులర్ ఆర్క్స్‌ను 2 స్ట్రెయిట్ కండక్టర్స్ ఉన్నాయి. అయితే ఈ సర్క్యులర్ ఆర్క్స్ యొక్క రేడియస్ వాల్యూస్ 65 మీటర్, 45 మీటర్ అని మెన్షన్ చేశాడు. ఇందులో కరెంట్ 12 ఆంపియర్ నేను పాస్ చేస్తే అప్పుడు వీటన్నింటి వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సెంటర్ దగ్గర ఎంత అని అడుగుతున్నాడు. డ్యూ టు యాన్ ఆర్క్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సెంటర్ దగ్గర ఎంత అంటే μi/2r ఇంటూ θ/2π. θ అంటే సెంటర్ దగ్గర ఏస్తున్న యాంగిల్. ఇప్పుడు సెమీ సర్క్యులర్ ఆర్క్స్ కాబట్టి తీటా అనేది పై రేడియన్స్ ఉంటది. సబ్స్టిట్యూట్ చేస్తే μi/4r వస్తది. ఇక్కడ ఫస్టు సెమీ సర్క్యులర్ ఆర్క్‌లో కరెంటు యాంటీ క్లాక్ వైస్ ఉంది. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ప్రకారం రిమైనింగ్ ఫింగర్స్ అన్నీ నువ్వు యాంటీ క్లాక్ వైస్‌లో టర్న్ చేస్తే థంబ్ ఔట్ ఆఫ్ ద ప్లేన్ ఉంటదనమాట. ఔట్ ఆఫ్ ద ప్లేన్ అంటే పాజిటివ్ జెడ్ యాక్సిస్. అందుకే B1ని ఏమని రాసానంటే μi/4r1 ఇంటూ k క్యాబ్ అని. రైట్. సెకండ్‌ది అయితే గన కరెంట్ యాంటీ క్లాక్ వైస్ ఉంది కాబట్టి రిమైనింగ్ ఫింగర్స్ అన్ని క్లాక్ వైస్‌లో టర్న్ చేస్తే థంబ్ ఇన్వర్స్ చూపిస్తది. అంటే నెగెటివ్ జెడ్ డైరెక్షన్. కానీ ఇవి 2 స్ట్రెయిట్ కండక్టర్స్. వీటి వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అదే లైన్ మీద ఎంత ఉంటది అంటే 0 ఉంటది. అప్పుడు టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వీళ్ళిద్దరి వల్ల మాత్రమే వస్తది. సో ఇక్కడ μi/4 కామన్ తీసేస్తే 1/r1 మైనస్ 1/r2. R1, R2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి అందులో కూడా మళ్ళీ 2π కామన్ తీసేస్తే ఈ సింప్లిఫికేషన్ చేసుకుంటే ఎల్‌సీఎం తీసుకొని బి వాల్యూ సెంటర్ దగ్గర ఎంత వస్తదంటే 0.083 ఇంటూ 10⁻⁻7 టెస్లా వస్తుందన్నమాట.